ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మండలం కర్నూలు జిల్లా. మాకి ఒక 11 సంవత్సరాల నుంచి మా అత్త మా నాన్న చెల్లెలు. ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే మా మేనత్త కొడుకైన చిన్ననల్లన్న గారు ఎప్పుడు ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే సంబంధాలు వచ్చిన వాళ్ళకాలు ఏం చెప్తాడంటే నేను ప్రేమించానే అంత 2 సంవత్సరాలు తిరిగానే అది ఇదని అనుకుంటా దాదాపు ఒక 5-6 సంబంధాలు అట్లా వాళ్ళకి గబ్బులు చెప్పుకుంటా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. మా ఎన్ని రోజులు ఇంట్లో ఓపిక పడతావు సరే. మా అమ్మాయి అయితే ఎటువంటి తప్పు చేయలేదు. ఒకవేళ అట్లా ప్రేమించింటే కానీ ఏమన్నా ఇష్టపడింటే కానీ మేమే తాళి కట్టిస్తామని చెప్పినాం. ఆమె ఏమనింది వాడికి గరిస్తే ఆ రోజే నేను చచ్చిపోతాననేది. మేము అట్లాంటి సమయాల్లో వానికి ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం సార్. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఎవరు అన్నదమ్ములైనా అట్లా ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒక అమ్మాయి భవిష్యత్తు ఆమె చదువుకునేది డిగ్రీ బీఎడ్ డిఎస్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. నేను చదువుకున్నాం. మేము అందరూ ఇట్లా ఎందుకులే అని ఇట్లే 11 సంవత్సరాల నుండి అట్లా దూరంగా ఉంటే మళ్ళీ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒక సంబంధం సన్నగండ్లలో వచ్చింటే ఆ విధంగా కూడా వాళ్ళకి అట్లే చేసినారు సార్. అలా చేసింటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మేము కొంచెం అడిగింటే మా మీదకి దాడికి వచ్చినాడు. వాళ్ళ అమ్మని వాడే దొబ్బుకొని మా మీద ఇట్లా కుట్లు పడితే అట్లా దొబ్బినారు కొట్టినారని మా మీదే కంప్లైంట్ ఇచ్చినాడు. మేము ఇచ్చినాం. మళ్ళీ ఈరోజు అది కంప్లైంట్ ఎస్ఐ సార్ కొంచెం చంద్రబాబు మీటింగ్లో కర్నూలుకి వెళ్ళినడంలో ఎవరు లేరు కదా అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయాన్నే మేము ఇంకా పడుకొని ఉన్నాం. ఉదయాన్నే దాదాపు 10 మంది వచ్చి మా ఇంటి మీదకి కట్టెలు తీసుకొని కొడివలతో అట్లా ఇట్లు కొట్టి మా అత్తకి గాయాలు చేసి రైక్ జింపు మా తాతకి మాకు అందరికి కాళ్ళతో కట్టెలతో కొట్టి ఈరోజు పోయినారు సార్. అందరూ ఊర్లో వాళ్ళు గేర్లో వాళ్ళు అట్లాంటి వాళ్ళు పట్టుకొని కొంచెం మమ్మల్ని ఇడిపించినారు సార్. వెంటనే హాస్పిటల్కి వచ్చి ఆడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చినాం సార్. మాకు ఎట్లనే కానీ న్యాయం చేయాలి సార్. ఇది ప్రతిసారి ఇట్లా మనకి రాకూడదు సార్. అందుకని మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఏంటి సార్ వాళ్ళకు 2 అమ్మాయిలు లేపుకొచ్చి ఒక అమ్మాయిని వాళ్ళ అన్నకే ఇచ్చినాడు సార్. ఒక అమ్మాయిని పంపించినాడు. మళ్ళీ ఇంకో అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని సంసారం పొందక సరిగ్గా చేసుకున్నాక ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కరు వాడు సైకో అని ఎవరి మాట వినకుండా కానీ వాళ్ళ అన్నదమ్ములు కూడా చేతులు ఎత్తేసినారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా సైకో నా కొడుకు ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడని గ్రామ ప్రజలలో ప్రతి ఒక్కరు వాడిని ఏమన్నా చేయండి, వాడిని చంపండి, కొట్టండి అనే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు సార్. అయినా మేము ఏం లేవు మా మేనత్త కొడుకే కదని సర్దుకొని పోతూ ఉంటే కూడా ఈ విధంగా ఇంతవరకైనా మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారు సార్. ఎట్లనగా న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నాను. నేను డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను. 10 ఏళ్ళ నుంచి మా అమ్మ వాళ్ళని వేధిస్తున్నాడు. నీ బిడ్డను నాకు ఇవ్వండి అని. వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాడు. నాకు రక్షణ కావాలి, నా ఫ్యామిలీకి కూడా రక్షణ కావాలి, నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్. అయినా నేను ఈ పాపని వదిలిపెట్టాను. నాకు ఈ పాపని ఇవ్వండి, మేనమామ బిడ్డ నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని అంటున్నారు సార్. మా వాళ్ళు సంబంధాలు చూసినారు సార్. చూసి వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు కూడా వచ్చి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత మాకు పాప నచ్చింది, రండి చూసుకోవడానికి అని చెప్పినారు సార్. వాళ్ళకి ఫోన్ చేసి పెళ్ళికొడుకి డైరెక్ట్ ఫోన్ చేసి నేను ఆ పాపను ప్రేమిస్తున్నాను, ఆ పాప నేను తిరిగినాము, నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటావని వాళ్ళకి చెప్పేస్తున్నాడు సార్. వచ్చిన సంబంధాలకన్నీ ఇట్లనే చెప్తున్నారు. ఇప్పటికీ 5-6 సంబంధాలు అయినాయి సార్. మా ఇంటి మీదకి వచ్చినారు సార్ దాడికి. కొడవెళ్ళు కట్టెలు తీసుకొని వచ్చి మా నాన్నని, మా అన్న కొడుకుల్ని, మా తమ్ముల్ని, మా అక్కని కొట్టినారు సార్. రక్త గాయాలు అయినాయి సార్. 10 మంది దాకా వచ్చింటారు సార్. నాకు న్యాయం కావాలి సార్. నేను ఆ మనిషిని అయితే పెళ్లి చేసుకోను సార్. నాకు రక్షణ కావాలి సార్. నా ఫ్యామిలీకి కూడా రక్షణ కావాలి సార్. వీళ్ళకి అడ్డు రాకూడదు సార్. తను ఏమో 2019లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం సార్. కాకపోతే వాళ్ళు ఇంతవరకు మరి యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు సార్. ఎఫ్ఐఆర్ కూడా కేసు బుకింగ్ అయినా కూడా ఇంటి మీదకి వచ్చినాడు సార్. నాకు పిల్లనియండి అని వచ్చినారు సార్. మరి కేసు ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు వాళ్ళు రాకూడదు కదా సార్. మరి ఇట్లా సంబంధాలు ఎట్లా చెడతారు సార్? ఊరు గుడికెళ్ళు మా పాపకి సంబంధం వచ్చింటే వానికి పెళ్ళిళ్ళు అయ్యేవే. ఫస్ట్ 3 పెళ్ళిళ్ళు అయ్యే 4వసారి అడగనికి వచ్చాడే. 4వసారి అడగనికి వచ్చింటే ఇంకా సంబంధము వచ్చింటే సంబంధం డబ్బులు లేపాడా. ఏంటికంటే నన్ను ప్రేమించేనే, నన్ను ఇష్టపడేనే, తిరిగేనే నన్ను అని చెప్పింటే నా నుండి అట్లా వాళ్ళ నుండి రానట్టయ్యారు. ఈరోజు బావాళ్ళ ఇంటికి బావాళ్ళ వాళ్ళు రాననే. నా చెల్లెలి నా చెల్లెలు ఎట్టని కానీ న్యాయం చేయండి సారు. మీరు ఎట్టని కానీ ఇవన్నీ చేయండి సార్. మీరు వచ్చే సంబంధాలకు అన్ని అడ్డంగా ఉన్నాడు.
మూడో పెండ్లు అయిపోయేదే. వైఫ్ 11 సంవత్సరాలు అనుంటే నా చెల్లెలి వైఫ్ చూడలేదు సార్, ఎన్నడెన్నడు బయటికి రాలేదు, దొంగ నా కొడుకు లేకపోతాను అంటాడు. అట్లా దాన్ని మేము ఎట్లా ఉండాలి సార్? మా తల్లిదండ్రులు మెత్తనోళ్ళు, మా తల్లిదండ్రులకి ఏం తెలదు, మా తమ్ముళ్ళకి అల్లుళ్ళకి ఏం తెలదు, అన్నలకి ఎవరికి ఏం తెలదు. వాళ్ళ పెద్ద నడిపోడు ఒక 10 మంది వస్తారు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఇంటి మీదకి వచ్చి దుర్దండం చేసి ఈ గాడిదలే చేసేది, వాళ్ళ అక్కోళ్ళు వెనకాసికి మా మీదకి దారదండంకి వస్తారు సార్. కొట్టినారు సార్, ఇవాళ కర్రలతో కొట్టినాడు, లేకపోతాను అంటున్నాడు. For latest updates on India Pakistan, download our TV Live app.